విచిత్రం ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఒక 50 యుద్ధ విమానాలతో ఒక 1000-1100 లక్ష్యాలు ధ్వంసం చేస్తాయి. అందులో నాయకులు చచ్చిపోతుంటారు. ఏకంగా ఇరాన్ సుప్రీమోనే చచ్చిపోయాడు. తర్వాత ఉన్నటువంటి సుప్రీమో బతికున్నాడో లేదో తెలియదు. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారో తెలియదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు లేచిపోతున్నాయి. వాళ్ళ సైనిక చీఫ్ లేచిపోయాడు. ఎవడొస్తాడు లేచిపోతున్నారు. లెబనాన్ లో కొత్త చీఫ్లు లేచిపోతున్నారు. హమాస్ వాళ్ళ కొత్త చీఫ్లు లేచిపోతున్నారు. అట్లాగే నిరంతరం ఆయుధాగారాలు నాశనం అవుతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. కానీ గల్ఫ్ దేశాల మీద చేసే 4 దాడులు అందులో కూడా 95% అడ్డుకోబడుతున్నాయి. అయినా సరే ఇరాన్ గెలుస్తుంది, అమెరికా ఓడిపోతుంది అని చేసే ప్రచారం వెనకాలన్నది అమెరికా మీద దెబ్బ తెగులు. అదే సందర్భంలో ఆ వాస్తవాల్ని వక్రీకరించేటటువంటి వ్యాపారం. ఇరాన్ ఓడదు, అమెరికా గెలవదు. అలాగే అమెరికా ఓడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన